ఫిషింగ్ వెళ్ళారండి రియల్ టైం? ఓకే. మా మేము ఫిషింగ్కి వెళ్ళటం కాదండి, మేము ఇప్పుడు అన్నీ రియల్ టైం లొకేషన్స్లో చేసామండి. మేము ఏదైతే సముద్రం ఉందో అది ఆల్మోస్ట్ 90% ఈజ్ రియల్ లొకేషన్స్ అండి. 90% ఆర్ రియల్ లొకేషన్స్. ట్రైలర్లో చూసిన అన్ని రియల్ లొకేషన్స్ అంటారు? అన్నీ కాదండి, అన్ని కాదు. కొన్ని ఏదైతే స్ట్రామ్ ఉంది చూడండి, ఆ స్ట్రామ్ యాడ్ చేసిందండి. ఆ స్ట్రామ్ని యాడ్ చేసాం, బట్ సముద్రం మీద మేము ఏదైతే తీసామో అది రియల్ మళ్ళీ. సో ఈయన అండమైన అంటే చాలా కష్టం అండి. ఇట్స్ వాజ్ వెరీ టఫ్ టు షూట్ అట్ ఇట్. అంటే టెక్నీషియన్స్ కన్నా ఆర్టిస్టులకి డబుల్ ట్రిపుల్ కష్టం ఫిజికల్లీ. బట్ బీచ్ దగ్గర చేయడం అంటే, బీచ్ అంటే మీకు వినడానికి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అది బీచ్ కాదండి, అది ఇట్ వాజ్ సంథింగ్. అంటే ఆ ఎండ ఇది వేరు మాకు. అంటే ఏదో ఒక టైంలో వాళ్ళు బయటికి రావాలి గొడుగులో. అది ఇట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. సమ్మర్లో చేస్తే ఇంకా కష్టం కదా. మేము చేసిన ప్రదేశాలకి సమ్మరు, వింటరు, స్ప్రింగ్, ఫాల్, ఆటమ్ ఏది ఉండదండి. అంటే సముద్రంలో ఇక్కడ 50 degrees, సముద్రంలో 35 degrees ఇంకా ఎక్కువ అండి. పైనుంచి బౌన్స్ అవన్నీ కొట్టడం. అక్కడ ఒక షాట్ కోసం 40 minutes అలా నించుని ఉన్నాడు ఆయన. 40 minutes నించున్నాడు. అంటే నేనేమనంటే నించోవాలనుకున్నా కూడా నించోవాలి మనం. శ్వాస వచ్చి పడుతాం, మనిషి అన్నోడు నించోలేడండి. అంత ఇది మాట. మేబీ సంథింగ్ విత్ ఇన్ లోపల ఒక ఫైర్ ఉందండి, లేదంటే ఇలా ముందుకు వెళ్ళడం చాలా టఫ్. వర్స్ట్ డే ఆఫ్ తండేల్ షూటింగ్ అంటే ఏం చెప్తారు? ఏది లేదండి. లేదంటారు. ఎందుకంటే సముద్రంలో షూటింగ్ మీకు ఫిజికల్గానా అది వర్స్ట్ డే అంటే వర్స్ట్ అనేది కొంచెం గ్రే వర్డ్. టఫెస్ట్ డే మేబీ. దేర్ ఆర్ సో మెనీ టఫెస్ట్ డేస్. ఫిజికల్లీ టఫెస్ట్ డేస్ అండి. కొన్నిసార్లు మీరు ఎక్కికి వెళ్ళినప్పుడు మా క్రూ అంతా ఉంది, అంటే క్యాష్ లేదు, మా క్రూ అంతా ఉన్నప్పుడు అనుకోకుండా సముద్రంలో కొండ దగ్గరికి మా కింద రాయి వచ్చి తగిలి పడవ విరిగిపోయింది. ఈత వచ్చినా ఎంతసేపు అండి సముద్రంలో, అక్కడెక్కడో ఉంది కొండ. సో ఇట్ వాజ్ లైక్ మొత్తం ఏట వాలిపోతుంది కిందకి, జారిపోతున్నాం కూడా. అంటే ఎక్కడో బయలుదేరారు, అదృష్టం కొద్దీ సిగ్నల్స్ ఉన్నాయి, ఒకటి కలిసింది. రండ్రా బాబు అనే రెస్క్యూ వాళ్ళకి మేము కాల్ చేసాము. సో ఇట్ వాస్ ల్యాండింగ్. టైటానిక్లో జాగ్రత్త చూడండి, ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడు 2-3 జారిపోయారు కూడా. దే ఆర్ హోల్డింగ్ ఇట్. అందరూ ఇలా హోల్డ్ చేస్తామట, ఇలా పట్టుకున్నాం అన్నమాట. ఆ స్పేస్లో అంటే సడన్ డెత్ అయితే రాదు, కానీ చూస్తూ చచ్చిపోతామేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే చైతు కూడా ఉన్నారా? లేదు. నేను, మా డైరెక్టర్ నాగేంద్ర, మా కెమెరామెన్ శ్యామ్ దత్, మా డైరెక్షన్ టీము, మా కెమెరామెన్ టీం అనమాట. ఫస్ట్లో ఏంటంటే మనకి కమ్యూనికేషన్ ఉంది కదా, వచ్చేస్తున్నాను ఉంది. ఆఫ్టర్ 45 minutes మీకు టైటానిక్ ఎలా మునిగిపోద్దండి, మెల్లమెల్లగా అలా మునుగుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ అంటే నాకు రకరకాల ఆలోచన ఏమొస్తుంది అంటే, ఎంత మునిగిపోద్ది, మునిగిపోయే లోపల వస్తారా అంటే, ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వీ కుడ్ సీ వస్తున్నారని. వాళ్ళు వచ్చి ఇలా పట్టుకుని లాగుతుంటే ఆ బోట్ సరిపోట్లే. అది వస్తున్నప్పుడు మాకు ధైర్యం ఉందండి, ఎందుకంటే ఇట్ కుడ్ హోల్డ్ ఫర్ 1 hour అని చెప్పారు. ఇట్ కుడ్ హోల్డ్ ఫర్ 1 hour. అది రావడం 15 నిమిషాలు వస్తుంది, 45 minutes ఉంది కదా అనుకున్నాం. అది వచ్చి అది తేలిపోతుంది. ఇప్పుడు ఇది సరిపోదు, మనకి ఇంకొక బోట్ రావాలన్నప్పుడు రియల్ టెన్షన్ స్టార్ట్ అయింది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. వాళ్ళు ఇంకా ఇందులో మాట్లాడుతున్నాం, వాకి ట్యాక్లో మాట్లాడుకుంటారు అనమాట. అవతల వాళ్ళకి సీరియస్నెస్ తెలియట్లేదు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 minutesలో మేమందరం బయటకు వస్తున్నాం.